ఉగ్రదాడిపై హైదరాబాద్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం శాంతి మార్గంలో వెళ్తోందని, ఒక్కసారి భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ మట్టి కొట్టుకుపోతుందంటున్నారు. భారత్ వైపు చూడాలనంటేనే పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టాలని కోరుతున్నారు. గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసినా బుద్ధి రాలేదని, యుద్ధంతో తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జరిగిన ఉగ్రవాది దాడిని అసలు ఏ విధంగా చూస్తారు అని అడుగుదాం. చెప్పండి, ఇప్పటికే ప్రభుత్వము భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించబోతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది కరెక్టేనా? చెప్పాలంటే మేడం అది 100% మనం చేసి చూపించాలి. ఎందుకంటే ఒక విషయం పాతది మనకు ఒకటి అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా, అప్పుడు మనం చేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎటువంటి ప్రభావం లేదు. అలాగే మనం మళ్ళీ ఒకసారి వాళ్ళకు సర్జికల్ స్ట్రైక్లో లేదంటే డైరెక్ట్ అటాక్ ఏదో ఒకటి చేస్తే కానీ వాళ్ళు మాట వినకుండా ఇలాంటి నెక్స్ట్ టైం జరగకుండా మనకు చేసే ప్రభావం లేకుండా ఉంటుంది. తర్వాత మన భారత ప్రధాని, అందరికీ ప్రధాని మోడీ గారు ఏం ఆలోచిస్తారో ఆలోచించి వారు తగినటువంటి చర్య తీసుకోవాలి. అందరూ కూడా 150 మంది కోట్ల భారతీయులు, అందులో రకరకాల మతస్థులు ఉండవచ్చుగాక, అందరూ కూడా ఆయనకు వెన్నంటి ఉండాలి. ఈ ఆపత్ సమయంలో అందరూ కూడా తగినటువంటి చర్య తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మనం చేస్తున్నాను. టెర్రరిజం చేస్తుంది, దీనికి విదేశాల నుండి వాళ్ళకి సహాయం అందుతుంది. అట్టి సహాయంని ఒకవేళ ఆపేస్తే ఈ టెర్రరిజము వీక్ అయిపోతుంది. ఇప్పుడు మన మోదీ గారు ఎవరైతే యాక్షన్ చేశారో, ఎవరైతే మన ప్రజలని చంపారో వాళ్ళని ఎక్కడ వదలకుండా ఏ పాతాళ లోకంలో ఉన్నా కానీ వెతికి తీసి వాళ్ళకు తగిన శిక్ష ఇస్తారు అని భారతీయుల అందరి యొక్క నమ్మకం. అసలు ఎప్పుడో నిజంగా దీనికి ముఖ్య కారకులు ప్రతి వాళ్ళకి తెలుసు. ఇది పాకిస్తాన్ దీని వెనుక ఉందని, అయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళే చేయిస్తున్నారని. కానీ అసలు మన భారతీయులు దీన్ని ఓపికగా, అసలు నిజంగా చెప్పాలనుకుంటే ఇప్పటికే ఎప్పుడో యుద్ధం ప్రకటించాల్సింది. కానీ వీళ్ళ ఓపిక, వీళ్ళ దీని గురించి, మానవత్వం గురించి చూస్తున్నారు. అసలు నిజంగా చెప్పాలనుకుంటే మన భారతదేశం ముందు పాకిస్తాన్ అసలు ఏమీ కాదు. కానీ మన ఓపికని వాళ్ళు పూర్తిగా పరీక్ష చేస్తున్నారు. కానీ ఇది మాత్రం చాలా దారుణం. ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు రావద్దు. చాలా మంచి ఫ్యామిలీసు అసలు ఏమీ తెలియకుండా ఏదో ఈ ఎండాకాలంలో అక్కడ వెళ్ళి పహల్గాంలో సేద తీరుదామని అసలు హాలిడేస్లో వాళ్ళు వెళ్తే ఇంత దారుణంగా, దట్టు వాళ్ళు ప్రతిదీ అక్కడ కేటగరైజ్ చేసి వాళ్ళు హిందువులని, వాళ్ళు ముస్లింలని, ఇది ఎంత దారుణం అంటే అసలు ఇది చాలా హీనాతిహీనమైన దారుణం. దీనికి మాత్రం పూర్తిగా మేము ఖండిస్తున్నామండి. వాళ్ళు ఏ విధంగా మతాన్ని ఐడెంటిఫై చేశారు, లేడీస్ని ఐడెంటిఫై చేశారు మనకంతా తెలుసు. అవి చాలా చెప్పుకోవటానికి కూడా సిగ్గేస్తోంది. ఆ విధంగా వాళ్ళు చంపడాన్ని చూసిన తర్వాత ఈ పాటికి ఎప్పుడో యుద్ధం ప్రారంభించి ఉండాల్సింది. సింధు జలాలను మాత్రమే ఆపారు, చాలదు. మనం అనుకుంటే ఒక్క క్షణం బతకలేరు. మనకి ప్రపంచం మొత్తం మీద కూడా మంచి సపోర్ట్ ఉంది, అన్ని దేశాలు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదేమో అని మా అభిప్రాయం. ఇది అయితే చాలా టూ మచ్. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మాత్రం వాళ్ళని వద్దొద్దు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం చేస్తారో యాక్చువల్ పట్టించుకోవాలి. ఈ పాటికి వాళ్ళని చేసి పడేయాలా, చంపేయాలా. మమ్మల్ని ఇప్పుడు మేము ఏదో పాపాలు చేసినట్టు వాళ్ళు మంచిగా రుబాబా ఎట్లా అంటే అట్లా చేస్తారంటే కష్టంగా మేడం. ఎందుకంటే మోడీ ఇప్పుడు మోడీ వదలడు. ఆల్రెడీ సీరియస్గా ఉన్నారు ఆయన సీరియస్. ఇప్పుడు ఆయన కంపల్సరీ ఏదో ఒకటి చేస్తేనే ఇండియా బాగుపడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వేస్ట్ మేడం, అది పాకిస్తాన్ అంటేనే వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏం మనసులో పెట్టుకొని ఏం చేస్తారో ఏం లేదో, ఒక చిన్నదానికి పెద్ద చేసుకుంటారు. కంపల్సరీ అయితే మా మోడీ ఇప్పుడు కంపల్సరీ చేద్దామని ఉన్నాడు, చేసేస్తాడు. కంపల్సరీ ఏ టైం చేస్తాడో తెలియదు, రాత్రి చేస్తాడు ఆయన. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాది దాడిలో అత్యంత కిరాతకంగా భారతీయుని చంపినటువంటి ఘటన అందరినీ కలిసివేస్తుంది. కులం మతం అడిగి చంపివేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా భారతదేశం రివెంజ్ తీర్చుకోవాల్సినటువంటి సమయం. పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి త్వరితగతిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి నీటి వసతి కావచ్చు, ఇతర సదుపాయాలన్నీ ఆపేసి వాళ్ళకి భారతదేశం అంటే ఏంటి అని సత్తా చాటి చెప్పిన తర్వాతే మిగతావి వాళ్ళకి అందించేలా చూడాలి అని చెప్పేసి
పబ్లిక్ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. కెమెరామెన్ సన్నీతో సుజాత, హైదరాబాద్.